హాయ్, ఈరోజు కార్తీక ఎంపోరియం నుంచి మీకు చికెన్తో రసం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ప్రియులకు కానివ్వండి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఈ చలికాలం చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, తెల్లబాయలు, గార్లిక్ అండి. అంతే. ఇవి దూరగా వెంచి పొడి చేసి పెట్టుకోవాలా. ఒక 2-3 టమోటాలు జ్యూస్ రెడీగా పెట్టుకోవాలా. ఒక నిమ్మకాయ అంత చింతపండు జ్యూస్ కూడా రెడీగా పెట్టుకోండి. ఈ మసాలా మాత్రం మనం ఫ్రెష్గా చేసి నూరి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ఆనియన్ వేసి, కొంచెం ఆయిల్ వేసి, ఆనియన్ వేసి, రెడ్ మిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఎర్రగా వేగిన వెంటనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత మన దగ్గర పెట్టుకున్న 100 గ్రాముల చికెన్ అండి, ఒక 5-6 పీసెస్ అంతేనండి, ఎక్కువ వేసుకొని అవసరం లేదు. ఆ చికెన్ పీసెస్ వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న టమాటా జ్యూసు, చింతపండు జ్యూసు, అలాగే మనం నూరి దోరగా వేయించి పెట్టుకున్నటువంటి పొడి, ఆ పొడి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ కూడా. ఈ చలికాలం కూడా జలుబులు, దగ్గులు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయండి. ఈ రసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఒక గ్లాస్ నీళ్లు పోసి బాగా వెయిట్ చేసి బాగా మరిగిన తర్వాత ఆయిల్ పైకి వచ్చినాక ఆపేసేయండి. రసం రెడీ. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా టేస్టీగా ఉంది ఈ రసం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.